నమస్కారం. నా పేరు బుజ్జి. మాది తుమ్మలపాలెం. నేను ఎక్కడ ఇల్లు చిన్న ఇల్లయితే పడేసుకొని కొంచెం రేకుల షెడ్ ఏసుకుందాం అనుకున్నాను. కానీ రేకుల షెడ్ ఏసుకుంటానికి ఎవరు గూడా నాకు ఇదవ్వలేదు. అధికారులు నన్ను అసలు ఇల్లేసుకోనీయకుండా చేశారు. కానీ నేను ఎలాగలాగా భగవంతుడి దయ వల్ల భాను వచ్చాడు. నాకు హెల్ప్ చేశాడు. నాకు ఆయన ద్వారాగా నేను ఇల్లు కట్టుకోగలిగాను. నేను ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు పిలిచినా గానీ భానుగారు వచ్చారు, నాకు హెల్ప్ చేశారు. ఆయన ద్వారాగా నాకు చాలా సహాయపడ్డారు. నాకు భగవంతుడు ఇల్లు ఇచ్చాడు. అందరికి నమస్కారం. నేను తుమ్మలపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఈ గత 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఇల్లుంది. ఇక్కడ పాతదే పూరు పాకుంటే ఆ పాకని తీసేసి రేకుల షెడ్ వేసుకుందాం అనుకున్నాం, ముగ్గురు అన్నదమ్ములు. కానీ అధికారులు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినందువల్ల మేము ఇబ్రహీంపట్నం భానుప్రకాష్ గారిని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత ప్రజాకోటి ఛానల్ ద్వారా మేము ఇలాగని చెప్పేసి ఎదురు నిలబడి చేపించాడు భాను అన్న. అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదయ్యా అని పొజిషన్ అని చెప్పుకున్నా ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కానీ ఎవరు ఏమీ సహకరించలేదు. తర్వాత పోలీస్ కేసులని అయ్యాని ఇయ్యని భానుప్రకాష్ అన్న ఎదుర్కొని నేనుండాను మీకు అండా అని చెప్పి నిలబడి ఈ ఇల్లు కట్టించారు. కట్టించిన తర్వాత మళ్ళీ అధికారులు వచ్చి మీరు ఎందుకు అలా ఎదురు తిరిగారు అది ఇది అని చాలా గొడవలు చేసి గోల చేసి ఇబ్బంది చేశారు. అయినా సరే ఎదురుకు నిలబడి మొదలైంది. దాని తర్వాత ఇలాగని చెప్పేసి భానుప్రకాష్ అన్న నేను చెప్పినట్టు చేయండి నాన్న, జాగ్రత్త, మీరు వాళ్ళు ఇట్లా వచ్చి గొడవ పడతారు, కాగితాల మీద సంతకాలు అంటారు, ఇవన్నీ చేయొద్దు, చేయకుండా జాగ్రత్త పడండి, ముందుగానే నాకు అప్రోచ్ అవ్వండి ఏదన్నా ఎవరన్నా వచ్చి మాట్లాడితే అని అన్నారు. ఇదండి జరిగింది. ఈ ఇల్లు కట్టుకోవడానికి కారణమైన భానుప్రకాష్ అన్నకి ప్రజాకోటి ఛానల్కి ధన్యవాదాలు. అన్నకి ఎప్పుడైనా సపోర్ట్గా మేము ఉంటాము. అన్న మాకు ఎంతో హెల్ప్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.